పరమాత్ముడు ఆయనని మనసారా శంకర్ గారిని దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మన సిఎన్సీ గారు స్టేజ్కి వస్తాను చెప్పండి కొట్టవలసింది కోరుతున్నాను. మనకు ఒక గ్రేట్ రిలీఫ్ని కూడా ఇది ఇస్తుంది. దిస్ విల్ ఎన్హాన్స్ యువర్ ఎఫిషియన్సీ ఇన్ వర్క్ ఈవెన్. సో అంచేత నేను ఆర్గనైజర్స్ని నిజంగా మనసారా అభినందిస్తున్నాను. క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సర్వసాధారణంగా మనకు అనిపించేది ఏంటంటే ఇది క్రైస్తవుల పండగ అని. అది కొంత సత్యం. అనేకమైన మతాలకు మన దేశం పుట్టినీళ్ళు, అనేకమైన మతాలకు ఆలవాలం కూడా. చార్వాకం, బౌద్ధం, జైనం, సిక్కు, లేకపోతే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, శైవం, వైష్ణవం అన్నీ ఇక్కడే పుట్టాయి. ఇంకా అనేకమైన మతాలకు ఇది ఆలవాలమైంది కూడా. అంచేత మనకి 12 నెలలు కూడా సరిపోవు నిజానికి క్యాలెండర్లో మనకి హాలిడేస్ ఇవ్వాలంటే. మనకు సాధారణంగా ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే పండగ రాగానే పండగగా ఉంటుంది, ఎందుకంటే హాలిడే వస్తుంది. సో ఒక్కో పండగకి ఒక్కో హాలిడే ఉంటుంది. మీకు పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. ఇండియాలో ఉన్న గొప్పతనం అది. మీరు ఇతర దేశాలకు వెళ్తే ఇన్ని హాలిడేస్ ఉండవు. అంచేత ఈ క్రిస్మస్ని చూసినప్పుడు ఇది ఫలానా వాళ్ళ పండుగ, ఫలానా మతస్థుల పండుగ అనుకోవడం పరిపాటి. కానీ క్రిస్మస్ అందరి పండుగ. ఇది కేవలం క్రైస్తవుల పండుగ కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం
దేవుడి గురించినటువంటి లోతైన అధ్యయనం చేయాలి కాసేపు. సుమన్ గారు 25 నిమిషాలు ఇచ్చారు. నేను 25 నిమిషాల్లోనే ముగించాలని అనుకుంటున్నాను. దేవుడి గురించి అధ్యయనం చేసేటప్పుడు మీ ఇంజనీరింగ్ బుర్ర చాలా పనికి వస్తుంది. ఎందుకంటే విశ్వాసంలో కూడా హేతు ఉండాలి, హేతువులో కూడా విశ్వాసం ఉండాలి. ఇవి రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. ఏ హేతువాది కూడా విశ్వాసం లేకుండా బ్రతకలేడు. రేపు ఉదయం లేస్తానన్న విశ్వాసంతో పడుకుంటాడు హేతువాది కూడా, లేకపోతే నిద్ర పట్టదు ఆ రాత్రి. ఆయన ఏ రాత్రి నిద్రపోలేడు. రేపు ఉదయం తిరిగి లేస్తాను, గుండె జబ్బు రాదు, భూకంపం రాదు, మరొకటి రాదు, దొంగలు వచ్చి చంపేయరు, వీటన్నిటికీ నమ్మకమే మూలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒకసారి ఏమన్నాడంటే, రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. సైన్స్ లేకుండా మతం గుడ్డిది అన్నాడు. బట్ సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్. రిలీజియన్ లేకుండా సైన్స్ కుంటిది అన్నాడు. బికాస్ ఎందుకంటే సైన్స్లో కూడా విశ్వాసం ఉండాల్సిందే. అంచేత మన విశ్వాసాలని కూడా మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే తప్ప మనం భగవంతుడి గురించినటువంటి సరి అయిన అవగాహనలోకి రాలేము. మతాలు చాలా మంచిని బోధిస్తాయి, ఇందాక సార్ చెప్తా ఉన్నారు. కానీ మతాలతో వచ్చే చిక్కు ఏమిటంటే అది ఒక చట్టం ఇచ్చేస్తుంది మనకి, అంతకు దాటి మనం భగవంతుడిని అర్థం చేసుకోలేం. మతం అంటే ఏమిటి? ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తూ మతం గురించి ఒక మంచి మాట చెప్పారు. మతి నుంచి పుట్టినది మతం అని అన్నారు. మతి నుంచి పుట్టినది అంటే మైండ్ నుంచి, ఆలోచన నుంచి, అభిప్రాయం నుంచి పుట్టినది మతం. వారు సరిగానే ప్రవచించారు. ఎందుకంటే సంస్కృతంలో మతం అంటే అభిప్రాయం, అందులోంచే అభిమతం అనే తెలుగు మాట పుట్టింది. తత్సవం అంటాం, సంస్కృతం నుంచి తెలుగులోకి వస్తే తత్సవం అంటాం. మరొక తత్సవం అభిప్రాయం, అభిమతం. రటమతం అని కూడా పుట్టింది మనకి, ఇంకొక మాట ఉంది తెలుగులో. ఏ మతంలో చేరని వాడిని ఆ మతంలో దోసేస్తాం మనం, దాన్నే రటమతం. అంటే అది మతి నుంచి పుట్టిన ఆలోచనే. కానీ భగవంతుడు అపరిమితుడు. అపరిమితుడికి ఈ మతి చాలా చిన్నది. ఈ మతికి ఆయన అందనంత ఎత్తున్నవాడు. అందుకనే మతి నుంచి పుట్టిన మతం భగవంతుణ్ణి పరిపూర్ణంగా మనకు చెప్పలేదు, తెలియచెప్పలేదు. భగవంతుడు మతాలకు మించినవాడు. ఈ మతాలకు మించిన వాడిని కాసేపు మతాలకు అతీతంగా హేతుబద్ధంగా ఆలోచన చేయాలి. నిజమే, చాలా మతాల్లో సారూప్యత ఉంది, భిన్నత్వం కూడా ఉంది. సర్వ మతాలు మంచినే బోధిస్తాయి, కొన్ని సారూప్యతలు ఉన్నాయి, కానీ భిన్నత్వం కూడా ఉంది. మీరు చూడండి, మన దేశంలో ఒక మతం నుంచే బయటకు వెళ్ళింది చార్వాక మతం, అది నాస్తిక మతం. మన ధర్మం నుంచే బయటికి వెళ్ళిన మతం జైన మతం, అది కూడా నాస్తిక మతమే. మన మతం నుంచి బయటికి వెళ్ళిన మతం బౌద్ధ మతం, ఆయన కూడా దేవుడి గురించి మాట్లాడే ప్రయోజనం లేదని, అది కూడా దాదాపుగా నాస్తిక మతమే. మన మతం నుంచి బయటికి వెళ్ళినటువంటి సిక్కు మతం ఉంది. మన మతంలోనే ద్వైతం అద్వైతం అని పొంతన లేనటువంటి మరి 2 తాత్విక ధోరణులు ఉన్నాయి. మన మతంలోనే 2 భక్తి ఉద్యమాలు ఉన్నాయి, శైవం వైష్ణవం. ఎందుకు ఈ భిన్నత్వం వచ్చిందంటారు? క్రైస్తవానికి, ఇస్లాంకి, యూదు మతానికి మళ్ళీ భిన్నత్వం మీకు కనబడుతుంది. ఎందుకు ఇంత భిన్నత్వం వచ్చింది? మీరు ఎక్కడెక్కడో కాలేజీలో చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారు, కానీ అన్ని కాలేజీలో మీరు ఒక్క సబ్జెక్ట్ చదువుతారు. కాలేజ్కి తీరులో బోధించారనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఒక ఏకాభిప్రాయానికి రావడానికి టైం అయిపోతుంది. నీరు పారదిక, డ్యాములు కట్టలేరు. ఎందుకంటే సైన్స్ అందరికీ ఒకటే ఉంటుంది, సత్యం అందరికీ ఒకటే ఉంటుంది. 2004 ఇంజనీర్లకి డాక్టర్లకి ఒకటే. 1000 ఏళ్ళ వెనక్కి వెళ్ళి 2004 అంటే అవును 2004 అంటారు. 1000 ఏళ్ళ ముందుకు వెళ్ళి infinite and the finite is always infinite. The gap between the infinite, that is God, and the finite, that is human beings, is always infinite. అందుకని అంబికా దర్బార్గా తెలిగిస్తే సరిపోదు. The finite cannot be connected to the infinite. ఈ మతితో ఆ అపరిమితమైన దేవుణ్ణి నేను అర్థం చేసుకోలేను, ఈ గ్యాప్ని నేను దాటలేను మనిషిగా, ఎందుకంటే ఐఎమ్ ఫైనైట్. అందుకనే దేవుడు దిగి రావాలి. ద ఇన్ఫైనైట్ ఓన్లీ క్రాస్ ద ఇన్ఫైనైట్ గ్యాప్.
అండ్ కనెక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్. మీకు తెలుసు, ఎలక్ట్రిసిటీలో కానీ లేకపోతే నీటిపారుదల శాఖలో కానీ ఎక్కడ మీరు విద్యుత్ సౌదాలని జల సౌదాలో కానీ ఒక కామన్ సైంటిఫిక్ లా మీకు తెలుసు. హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఎనర్జీ వెళ్తుంది, లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళదు ఎనర్జీ. అలాగే నీటిపారుదల శాఖలో కూడా అది పైనుంచి కిందకు పారుతుంది తప్ప కింద నుంచి పైకి పారదు. మళ్ళీ మనకి టర్బైన్లు మోటార్లు కావాలి. మీరు ఎందుకని డ్యామ్ చాలా జాగ్రత్తగా స్ట్రాటజిక్ ప్లేస్లో మీరు కడతారు డ్యామ్. మీకు బాగా తెలుసు ఈ సూత్రం. నీరు పళ్ళ మెరుగు అనేటువంటి సామెత కాదు, ఇది సైన్స్, మీకు బాగా తెలుసు. అలాగే ఫైనైట్ ఎప్పుడు ఇన్ఫైనైట్ కాలేడు, యోగా చేసినా కూడా కాలేడు. ద ఇన్ఫైనైట్ ఓన్లీ కెన్ టేక్ ఇనిషియేటివ్ అండ్ బికమ్ ద ఫైనైట్. అలా దేవుడు దిగిరావడాన్ని, అవరోహణం చెందడాన్ని అవతారం అన్నాం. ఆ అవతారం గురించినటువంటి అసలు సిసలు కథే క్రిస్మస్. అందుకనే క్రిస్మస్ అందరి పండుగ. అయితే అవతరించిన వాడు నేను దేవుణ్ణి, నేను అనంతుడిని నిరూపించుకోవాలి. అనంతుడిని ఎలా నిరూపించుకుంటాడు? కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని అగ్ని పరీక్షలు ఉంటాయి. మనం సైన్స్లో లిట్మస్ టెస్ట్, యాసిడ్ టెస్ట్ అంటాం. ఇన్ఫైనైట్ అని ఎలా నిరూపించుకుంటాడు అవతార పురుషుడు? లేకపోతే నేను కూడా అవతార పురుషుడు అని చెప్పుకోవచ్చు, బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఎలా ఇది సాధ్యం? మనిషి మరణాన్ని గెలవలేడు. అందుకనే మృత్యోర్మ అమృతంగమయ అని ఆక్రోశించాం మనం బృహదారణ్యక ఉపనిషత్తులో. మృత్యువును నేను గెలిచిన నాడు, అమృతతుల్యమైన బ్రతుకును పొందిన నాడు, ఇక మృత్యువు లేని బ్రతుకు నాకు దొరికిన నాడు, అప్పుడు శాంతి 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 అన్నాం. మనం మృత్యువుతో కొట్టుమిట్టాడేవాళ్ళం. మనం చదువుకున్నాం, దేవతలు సైతం మృత్యువుతో పోరాడడం కోసం, మృత్యువుని గెలవడం కోసం అమృతం తాగారండి. సహజ సిద్ధంగా వాళ్ళకి మరణం లేని జీవితం లేదన్నమాట. అది తాగితేనేనన్నమాట. అందరినీ పట్టి పీడించే కొరకరాని సమస్య ఈ మృత్యు. మీరు మహానుభావుల జీవితాంతాలు చూడండి, వాళ్ళ జీవన చరిత్రలు చూడండి. వాళ్ళ జయంతి ఉన్నంత అద్భుతంగా వర్ధంతి ఉండదు. వర్ధంతి తర్వాత దాన్ని గెలవడం ఉండదు. మనకి సమాధులు ఉంటాయి, వాళ్ళకి సజీవ సమాధులు, మహాసమాధులు ఉంటాయి, కానీ అన్ని సమాధులే. నేను ఒక మహాసమాధికి వెళ్ళి చూసి వచ్చాను, ఈజిప్ట్కి వెళ్ళి. ఆ పైకి ఎక్కితే మనుషులు చీమల్లాగా కనపడుతున్నారు. లోపలికి వెళ్తే ఎండు ద్రాక్ష ఒక్కిపోయిన శవంలాగా ఉంది, మహారాజు గారి శవం. కానీ సమాధి గెలవలేదు, సమాధి పెద్దది కట్టారు. సమాధి గెలిచినవాడు, మృత్యుంజయుడైన వాడు ఎవరంటే అనంతుడు. అతడే దేవుడు. ఎందుకంటే అనంత కోటికి ప్రాణం పోసేవాడే అనంతుడు. అనంత కోటికి ప్రాణం పోసేవాడి ప్రాణం ఎవడు తీయలేడు. అతడు మరణాన్ని గెలవగలుగుతాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచిన ఏకైక ధీరుడు. మనం ఎక్కడ ఏ కథల్లో కూడా చదవము. మీరు ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా మరణం గెలిచినటువంటి ఒక్క గాథ కూడా మీకు కనపడదు. ఒక్క క్రైస్తవుల మూఢనమ్మకం కాదు. ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి ఒక లాయర్, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకున్నవాడు. ఆయన గారు నాస్తికుడు. ఈ క్రీస్తు మరణాన్ని గెలిచాడు అన్న ఈ దండోర ఆయనకి నచ్చలేదు. ఈ దండోర ఆపాలనుకొని ఆయన పరిశోధన చేశాడు. ఆ పరిశోధన చేసినప్పుడు ఆయనకి మొత్తం రుజువులన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మరణం గెలిచాడనే వస్తుంది తప్ప మరణం గెలవలేదని రావట్లేదు. ఆయన అనుకున్న కంక్లూజన్ అది కాదు. మళ్ళీ నచ్చక మళ్ళీ రీసెర్చ్ చేశాడు ఆయన. ఇలా మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాత చేసేది లేక క్రీస్తు మరణం గెలిచాడని పుస్తకం రాయవలసి వచ్చింది. అందుకని ఆ పుస్తకానికి మొదటి చాప్టర్ పేరు చాలా గమ్మత్తుగా పెట్టాడు. ఏ పుస్తకం రాయకూడదు అనుకుంటున్నానో ఆ పుస్తకమే రాస్తున్నాను అని. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్ బై ఫ్రాంక్ మారిసన్. మీరు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. మీ దగ్గర అమెజాన్ యాప్ ఉంటే టైప్ చేసుకుని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈరోజు యేసుక్రీస్తు మరణం గెలవడం అన్నది ఒక చారిత్రక వాస్తవం. అందుకనే వారిది అమృతావతారం, వాస్తవావతారం కూడా. మరణం గెలిస్తే మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. నెంబర్ 1, ఆయన ఇన్ఫైనైట్ గాడ్.
అందుకనే నరునికి దేవుడికి, మనిషికి దేవుడికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని ఆయన మాత్రమే పూడ్చగలడు. క్రిస్మస్ మనిషిని భగవంతుని కలిపేసింది. క్రిస్మస్ స్వర్గలోకాన్ని భూలోకాన్ని కలిపేసింది. మనకు తెలిసి ఈ సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట అని. స్వర్గానికి ఎవరు ఎగిరి పట్టుకోలేరు దాన్ని. కానీ ఆయనే మన మధ్యకు స్వర్గాన్ని తెచ్చిపెట్టాడు. స్వర్గాన్ని మనకు కైవసం చేశాడు. ఆయన నమ్ముకుంటే ఇది సాధ్యం. అంతేకాదు, యేసుక్రీస్తు వారి విలక్షణత మరొకటి ఏమిటంటే, అందరూ దుష్ట శిక్షణ కోసం వస్తే ఆయన దుష్ట రక్షణ కోసం వచ్చాడు. మీరు ఆలోచన చేయండి. చాలామంది దేవుడు దిగి వచ్చి చచ్చిపోతే ఇదేమిటిరా దేవుడు చచ్చిపోవడం ఏమిటి అని మనకి కొంచెం ఎగతాళిగా అనిపించవచ్చు. ఈ మధ్య కొంతమంది పూజారులు కూడా మాట్లాడుతున్నారు. కానీ అసలు సత్యం తెలియక ఈ వాదంతా కూడా చంపడానికి అయితే దేవుడు రానక్కర్లేదండి. ఆ నుంచి ఒక ఆర్డర్ వేస్తే చాలు, కరోనా చాలు. మనం అప్పుడప్పుడు చావు మరణం ఇలాంటి మాటలు పక్కింటోళ్ళు పోయినా పక్క వీధిలో పోయినా మనం పెదాల మీద రావడానికి కూడా ఇష్టపడం మనం భారతీయులం. ఎందుకండి మనకు చావంటే అంత భయం. పైనుంచి దేవుడు తదాస్తు అంటాడని భయం. అంటే తదాస్తు అంటే పోయే బతుకు మనది. తదాస్తు అంటే మనల్ని పోయేలా చేసే సామర్థ్యం అయింది. అంత శక్తిమంతుడు ఆయన. చంపడానికి దేవుడు దిగి రానక్కర్లేదు, రక్షించడానికే దేవుడు దిగి రావాలి. ఒకవేళ శిష్ట రక్షణ కోసం దేవుడు వస్తే శిష్టుడు అన్నవాడు లేడు. చాలామంది అహం బ్రహ్మస్మి అనుకుంటారు. అహం దేవుడు కాదు. అహం దేవుడు అయితే మనకు పోలీస్ స్టేషన్లే అక్కర్లేదు, అందరం మంచి వాళ్ళగా ఉండేవాడు. మనకి మతాల ప్రబోధమే అక్కర్లేదు. అహం పాపపంకిలం అయిపోయిందని మనువు ఒప్పుకున్నాడు. మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. అహం పాపం, ఆత్మ పాపం, దేర్ఫోర్ కర్మ పాపం. పాపం నా జీవితంలో సంభవిస్తూనే ఉంది. తాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే. దేవా నువ్వే దిగివచ్చి శరణు చొచ్చాను, నువ్వే దిగివచ్చి కృప చూపించి వాత్సల్యం చూపించి నన్ను రక్షించాలి. మనిషి నన్ను రక్షించలేడు, ఏ మానవుడు రక్షించలేడు. యేసుక్రీస్తు వారి విలక్షణత అదే. అందుకని ఆయన చంపడానికి రాలేదు, అందరినీ బ్రతికించడానికి వచ్చాడు. ఎలా దేవుడు పరిష్కరిస్తాడు? ఇందాక సార్ చెప్తున్నారు ఒక మంచి మాట, సర్వమతాలు మంచిని ప్రబోధిస్తున్నాయని. వాస్తవం అది. కానీ సమస్య ఎక్కడంటే మంచిని చేసే శక్తి మన దగ్గర లేదు. అదే సమస్య. సర్వమతాలు మంచే చెప్తా, ఏ మతము నీకు మంచి చెయ్యమని చెప్తుందే తప్ప చేసే సామర్థ్యం ఇవ్వలేదు. అది భగవంతుడు ఒక్కడే ఇవ్వగలడు. ఎవరు ఇవ్వగలరు? ఇక్కడికి వచ్చి అంత మంచిగా జీవించిన వాడు ఇవ్వగలడు. యేసుక్రీస్తు వారు పరమ సచ్చీలుడైన దేవుడు. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదర సోదరీమణులు ఉండొచ్చు. మీ పవిత్ర ఖురాన్లో ఒక మాట రాయబడింది, ఆదాము నుంచి ముహమ్మద్ గారి వరకు ఎందరో ప్రవక్తలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి ఒక్కరి గురించి మాత్రమే సురా 19:19 పవిత్ర ఖురాన్, సురా 19:19 ఆయన మహాపరిశుద్ధుడు, పరమ పవిత్రుడు అని రాయబడింది. ఒక సచ్చీలమైనటువంటి జీవితం. తాను పవిత్రుడు కాకుండా మనల్ని పాప పంకిల తత్వం నుంచి విడిపించలేడు. యేసుక్రీస్తు వారిది పవిత్రావతారం. యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏమిటంటే ఆయన దుష్ట రక్షణ ఎలా చేశాడు. ఈ మధ్య కరోనా వచ్చింది మనకి. మీరు కొంచెం ఆలోచిస్తే మీకు కొంత వేదాంతం బోధపడుతుంది. కరోనాలో డాక్టర్ గారు కరోనా వచ్చిన పేషెంట్ని చంపేసుకుంటూ పోలేదు. దానికి డాక్టర్ అక్కర్లేదు, ఓ మిలిటరీ వాడికో పోలీసు వాడికో తుపాకిస్తే సరిపోతుంది. కానీ కరోనాలో ఏం చేశారు డాక్టర్ గారు? కరోనా వైరస్ని చంపి పేషెంట్ని బ్రతికించారు. అందుకే మనం డాక్టర్ని వైద్యనారాయణ అంటాం మన దేశంలో, మన సంస్కృతిలో. కరోనా అనే వైరస్ని చంపి మనిషిని బ్రతికించాలి. మరి డాక్టర్ కంటే గొప్పవాడు కాదంటారా దేవుడు? దేవుడు డాక్టర్ కంటే తక్కువ వాడు అంటారా? దేవుడు దిగి వస్తే పాపాన్ని చంపి పాపిని బ్రతికిస్తాడు, దుష్టత్వాన్ని చంపి దుష్టుణ్ణి బ్రతికిస్తాడు. యేసుక్రీస్తు శిలువలో అదే చేశాడు.
సిలువలో ఆ మహాయాగం చేశాడు. అందుకనే ఆయన లాంటి వాడు లేడు. ఆయన విశిష్టావతారం ఎత్తాడు. అవతారం ఒక్కసారిగా మన సమస్యలన్నీ పరిష్కరించేసింది. ఆయన మంచిని మాత్రమే బోధించలేదు, ఆ మంచిని జీవించి చూపించాడు. ఆయన మంచిని మాత్రమే బోధించలేదు, జీవించలేదు, అలా మంచివాళ్ళగా బ్రతకడానికి మనకి శక్తినిస్తానంటున్నాడు. తనని నీ గుడ్డల్లోకి రానిస్తే అది యేసుక్రీస్తు వారి గొప్పతనం. కేవలం మంచి బోధించి వెళ్తే ఆయన ఒక గురువుగా మిగిలిపోయేవాడు, ఓ మతస్థుడిగా మిగిలిపోయేవాడు, మతానికి ఆద్యుడిగా మిగిలిపోయేవాడు. కానీ ఆయన దేవుడు. ఎందుకు దేవుడు దిగి వచ్చి చచ్చిపోవాలి? పాపం వల్ల మరణం వచ్చిందని సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్తోంది. అందరము మనువులాగే, మనువు చెప్పినట్టుగా పాపులం అని చెప్తోంది బైబిల్ గ్రంథం కూడా. ఇది పోవాలి అంటే పాపం వచ్చి ప్రాణాన్ని తోడేసింది కనుక మళ్ళీ ప్రాణం పెడితే కానీ పాపం పోదు. అందుకనే మనం కొబ్బరికాయ పగల కొడతాం. అంతకుముందు జీవహింస కూడా చేశాం, అజామేధ యాగం చేసాం, అశ్వమేధ యాగం చేసాం, గోమేధ యాగం చేసాం, పురుషమేధ యాగం చేసాం, వాజపేయము, రాజసూయం అనేటువంటి 6 రకాలైనటువంటి యాగాలు మనం వేదాల కాలంలో చేసాం. మేధ అంటే చంపడం, భగవంతుడి సన్నిధిలో రక్తతర్పణం చేశాం. ఎందుకంటే రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాల్సిందే. ఎవరిది ఆ రక్తం? అశ్వాలది కాదు, మేకలది కాదు, గోవులది కాదు, మనుషులది కాదు. తత్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. కానీ పరమాత్ముడికి, ఆయన దేవుడికి రక్తమాంసాలు ఉండవు. అందుకని ఆయన నరావతారం ఎత్తాలి, రక్తం చిందించాలి. ఈ క్రిస్మస్ నాడు నరావతారం ఎత్తిన క్రీస్తు మాత్రమే చంపడానికి రాకుండా చావడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఆయన రక్తం చిందించిన నాడు అది పరమాత్మేణ. ఎందుకంటే మరణం గెలిచాడు కాబట్టి పరమాత్మను నిరూపించుకున్నాడు. అది పుణ్య, ఆయనలో ఏమాత్రం పాపం లేదు. దాన, తనంతట తాను బలియాగమయ్యాడు, మనందరి స్థానంలో చనిపోయాడు. పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే 4 అర్హతలు ఆయనలో నెరవేరాయి. మన పూర్వీకులు ఆక్రోశించిన, ఎదురు చూసినటువంటి అసలు శిశుల అవతారం ఈ క్రీస్తు. క్రీస్తు అన్న శబ్దం మన శాస్త్రాల్లో లేదు, కానీ ఒక ఆదర్శ అవతారం కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఆ అవతారమే ఈయన. ఎందుకంటే ఈయనలోనే ఆ లక్షణాలు నెరవేరాయి. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ రోజున అసతోమా సద్గమయ అంటున్న వారికి నేనే సత్యం అని పరిచయం చేసుకుంటున్నాడు. అహమేవ సత్య, తమసోమా జ్యోతిర్గమయ అంటున్న వారికి నీ చీకటిని పారద్రోలే అసలైన వెలుగును నేనే వెలుగును, అహమేవ జ్యోతి అని పరిచయం చేసుకుంటున్నాడు. మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థించే వారికి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఇదిగో నేను మృత్యువుని గెలిచాను, ఇది చారిత్రక వాస్తవం, నేనే ఆ జీవాన్ని, అమృతతుల్యమైన బ్రతుకుని మీకు ప్రసాదించగలను. మృత్యోర్మ అమృతంగమయ అని నువ్వు ప్రార్థిస్తే అహమేవ జీవ అని ఆయన చెప్తున్నాడు. అహమేవ సంసారస్య జీవ, అహమేవ సంసారస్య జ్యోతి. నేనే లోకానికి జీవాన్ని, నేనే లోకానికి వెలుగును. భగవంతుడు దిగి వస్తే ఆయన పరిభాష కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన నేను కూడా అంటూ నేనే అంటాడు. ఎస్, చూడండి, కొన్నిటికి నేనే అనాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఒక ఆయన లేచి నేనే అనాలి, నేను కూడా అనకూడదు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే నేను కూడా అనకూడదు, నేనే అనాలి. మీ అబ్బాయికో మీ అమ్మాయికో కాలేజీలో ఫస్ట్ వస్తే మీరు కాలేజ్ డే రోజున మీకు ఆహ్వానం అందితే వారిని ఇక్కడ నిలబెట్టి మీ అబ్బాయి గారిని వీళ్ళ నాన్నగారు ఎవరండి అని అంటే ఒక ఆయన లేచి నేను కూడా అనకూడదు, అది అపచారం, నేనే అనాలి. కొన్ని నేనే అనాలి. యేసుక్రీస్తు అందుకనే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే వెలుగును అన్నారు.